డిసెంబర్ 29, 2024 ఆదివారం. ఇంకే రోజు మనం కలికిరి మార్కెట్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయో మనం ఇవాళ తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అని ఇవాళ మాట్లాడుకుందాం. ఇక్కడైతే దిగుమతి అయితే నేనుతో పోల్చుకుంటే కొంచెం అయితే పెరిగింది, అయినా కూడా వేలంపాట్లు చాలా స్లోగా జరుగుతుంది. కలికిరి వచ్చేసి నేనుతో పోల్చుకుంటే ధర మాత్రం తగ్గింది. నేను ఏదైతే మనము ములకల చిరు, అంగళ్ళు, తర్వాత ఈవినింగ్ మార్కెట్స్ చూసాము అదే సీన్ అయితే ప్రజెంట్ కలికిరి మార్కెట్లో అయితే రిపీట్ అవుతుంది. నేనుతో పోల్చుకుంటే మనం మదనపల్లి తీసుకున్న, అలాగే అనంతపురం మార్కెట్లు తీసుకున్నా కూడా దిగుమతులు భారీగా అంటే అతి భారీగా రావడం. ఈ పలానా మండికి తక్కువ వచ్చిందని లేదు, ఈరోజు అన్ని మండీలకి మన మదనపల్లి మార్కెట్కి దిగుమతి భారీగానే వచ్చింది. ఓవరాల్గా నేనుతో పోల్చుకుని దిగుమతి భారీగా వచ్చింది. సో ప్రైస్ విషయానికి వచ్చిన కలికిరి మార్కెట్లో మనకి ఆరంభ ధర అంటే స్టార్టింగ్ ప్రైస్ ₹100 కాటన్, ఇంకా ₹220 ముగింపు ధర ప్రజెంట్ వచ్చేసి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ₹100 ఇంకా ₹220 వరకు అయితే కలికిరి మార్కెట్ అయితే జరుగుతుంది. ఏదైనా ఈ మార్కెట్లో కొంచెం అటు ఇటు పక్కన పెట్టినట్టయితే కలికిరి మన మదనపల్లి అలాగే అనంతపురం మార్కెట్ మాత్రం భారీగా దిగుమతులు అయితే వచ్చాయి. దాదాపుగా ఇందాక ఉదయం వీడియోలో చెప్పినట్టుగా అంటే ములకల చిరు మార్కెట్ కానివ్వండి, అలాగే అంగళ్ళ మార్కెట్ కానివ్వండి, వేలంపాట్లు చాలా స్లో అవడం, దాంతోపాటు ఆ కాయలన్నీ ఇక్కడ రావడం అయితే జరిగింది. సో అందువల్ల దిగుమతి భారీగా వచ్చిందని నేను అనుకుంటాను. దాంతోపాటు మనకి వరుసగా రెండు రోజుల పాటు ఈ ముసురుగా ఉండేది, అంటే వర్షాలు లైట్గా పడుతున్నది, అదొకటి రీజను. సో అందరూ ఒక్కసారిగా అంటే కాయలు కోయడం వల్ల దిగుమతులు ఈ స్థాయిలో వచ్చాయి. నేనుతో పోల్చుకుంటే భారీగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటుంది, ఏమి ఎట్లా చూడాలి.